ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 30. ఓపికతో పరుగెత్తుము. హెబ్రీ 12:1-2 ఓపికగా పరుగెత్తడం చాలా కష్టమైన పని. అసలు పరిగెత్తడం అంటేనే ఓపిక లేకపోవడాన్ని సూచిస్తున్నది. ఒక గమ్యాన్ని చేరాలన్న ఆతృతతోనే పరుగెత్తడం అనేది జరుగుతుంది. ఓపిక అనగానే మనకు ఒకచోట నిలకడగా కూర్చోవడం కళ్ళల్లో మెదులుతుంది. మంచం పట్టిన వాళ్ళ దగ్గర కూర్చుని ఉండే దృశ్యం జ్ఞాపకం వస్తుంది. అయితే మంచం పట్టిన వాళ్ళకి ఓపిక ఉండడం తేలికైన విషయమే. కష్టమైన పని ఏమిటంటే పరిగెత్తే ఓపిక. విచారం అలుముకున్నప్పుడు ఒకచోట కూర్చోవడం, దురదృష్టం సంభవించినప్పుడు మెదలకుండా ఉండడంలో గొప్ప శక్తి ఉన్నమాట నిజమే. కానీ అలాంటి ఆపద సంభవించినప్పుడు మామూలుగా పనిచేసుకుంటూ పోవడంలో ఇంకా గొప్ప శక్తి ఉంది. నీ హృదయంలో ఒక భారం ఉంది, అయినా పరుగెత్తుతూనే ఉన్నావు. నీ ఆత్మ మూలుగుతూ ఉంది, అయినా నీ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఇదే నిజమైన క్రైస్తవ లక్షణం. మనలో చాలామందికి ఎక్కడో ఏకాంతంలో మన విచారాన్ని అనుభవించే అవకాశం ఉండదు. ఎప్పటిలాగా పనులు చేసుకుంటూనే ఆ విచారాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మన చింతను సావకాశంగా విశ్రాంతిలో దాచిపెట్టడం కాదు, చురుకుగా కొనసాగించే దైనందిన కార్యక్రమాల్లో పూడ్చిపెట్టవలసి వస్తుంది. ఒక్కోసారి అందరితో కలిసి పనిచేస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ మనలోని విచారాన్ని అనుభవించవలసి వస్తుంది. విచారాన్ని ఈ విధంగా పాతిపెట్టడం చాలా కష్టం. ఓపికతో పరిగెత్తడం దుస్సాధ్యం. మనుష్య కుమారుడా, ఇదే నువ్వు చూపిన సహనం. ఓపిక కలిగి ఉంటూనే పరిగెత్తడం, ఒక గమ్యం కోసం ఎదురు చూస్తూ ఈ లోపల అవసరమైన పనుల్ని చేసుకుంటూ పోవడం. పెళ్లి విందు పాడైపోకూడదని కానాలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చావు. తాత్కాలికమైన ఆకలిని తీర్చడానికి అరణ్యంలో గొప్ప జనసమూహానికి ఆహారం పెట్టావు. అయితే ఈ సమయమంతా గుండెల్లో గొప్ప బరువు మోస్తూనే ఉన్నావు. ఎవరూ దాన్ని పంచుకోలేదు, ఎవరితోనూ దాన్ని చెప్పుకోలేదు. మనుషులు ఆకాశంలో ఇంద్రధనస్సును చూపించమని నిన్ను అడిగారు. అయితే అంతకంటే ఎక్కువ ధన్యతనే నేను అడుగుతున్నాను. నీ మేఘంలో నన్ను ఇంద్రధనస్సుగా చెయ్యి, ఇతరులకు సంతోషకారణంగా నన్ను చెయ్యి. నీ ద్రాక్ష తోటలో పనిచేస్తే నా సహనం పరిపక్వమవుతుంది. ఆశలన్నీ సమసినప్పుడు ఇతరుల కోసం మన చేతులు పనిచేస్తూనే ఉంటే మంచిది. భరించడానికి శక్తి పూరించిన బాధ్యతలోనే ఉంది. ఇతరులకు పంచి ఇచ్చిన ఆనందమే నీ హృదయ బాధకు ఔషధం. ప్రైజ్ ది లార్డ్.